ఆర్టీసీ వాళ్ళు సమ్మె మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి. ఇక బస్సులు బంద్, తెలంగాణ వైపుగా బస్సు డ్రైవర్స్ కానీ కండక్టర్స్ వారికి కానీ లేకుంటే ఆర్టీసీ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఈరోజు ప్రభుత్వం తరఫున ఏ యొక్క న్యాయం కానీ ఏది కూడా జరగడం లేకపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యి వాళ్ళు బస్సులు మొత్తం బంద్ పెట్టడం, ఇక వాళ్ళ ఉద్యోగాలను మొత్తం ఆపేసి వాళ్ళ యొక్క డ్యూటీలు బంద్ పెట్టి రేవంత్ రెడ్డికి వచ్చినప్పుడు జలక్నిచ్చి మా యొక్క బాధ్యతలు ఏందో వివరించడానికి అందరు సిద్ధమయ్యారు. అదే ముచ్చట పైన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఒకసారి వినండిగా. ఆర్టీసీ సమ్మె సైరన్, అర్ధరాత్రి నుంచే సమ్మె, ఏఎస్ కమిటీ ప్రతిపాదన తిరస్కరణ, విఫలమైన చర్చలు, నిలిచిపోతున్న రవాణా వ్యవస్థ, గత హామీల అమలుకే పట్టు, 32 డిమాండ్లు సాధనే లక్ష్యంగా కార్మికులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఆ డిమాండ్ లేదు ఒకసారి వినండిగా. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు ఫలించకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు నేతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం నెలకొంది. ప్రయాణికుల ఇబ్బందులు దృష్ట్యా సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం జేఏసీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. తమ సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం ఇవ్వాలని, ఇప్పటి వరకు సమ్మెను విరమించుకోవాలని కమిటీ చేసిన విజ్ఞప్తిని జేఏసీ నేతలు తీసిపుచ్చారు. అయితే పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క ఆర్టీసీ ఏదైతే సమ్మె నిర్వహిస్తారని చెప్పిర్రో వాళ్ళు అర్ధరాత్రి నుంచి ఇక సమ్మె మొదలుపెట్టి ఇక బస్సులు బంద్ పెట్టి అన్ని పెట్టి వాళ్ళు చెప్పారు, మాకు ప్రధానంగా 32 డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లు నెరిస్తేనే మేము ఈ యొక్క ఆర్టీసీ వ్యవస్థలో పనిచేస్తాం, లేకుండా చేయమనుకుంటే తేల్చి చెప్పేశారు. దాంట్లో నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ మీ డిమాండ్ల పైన మేము కంప్లీట్గా నిన్న సుదీర్ఘమైన చర్చలు జరిపాం, ఐఏఎస్ అధికారులతోటి చర్చలు జరిపాం, మీ సమస్యలు అన్ని తీరుస్తాం, మీరు దయచేసి ఈ సమ్మెను విరమించుకోవాలని చెప్పి ఆ యొక్క ఏఎస్ కమిటీ చెప్పడంతో వాళ్ళు కూడా మాకు సంబంధం లేదు, మేము వినమనుకుని చెప్పి వాళ్ళు కూడా మొదలుపెట్టడము, ఇక రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిలిచిపోవడం, ఇది భారీ చర్చలకే దారితీసే అవకాశం దిశగా కనబడతా ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో గతంలోనే కేసీఆర్ గారు ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి ఆయన నడిపించి అంతో కొంత తెలంగాణ వ్యవస్థకు ఇబ్బంది కాకుండా, రవాణా వ్యవస్థకు అన్యాయం కాకుండా కేసీఆర్ గారు ప్రతిపాదన జరిపి ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఆయన చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడితే ఢిల్లీకి లేకుంటే ఫ్లైట్ల గిరికలు తిప్పడానికి తప్ప దేనికి పనికొచ్చేటట్టు లేరన్నట్టుగా ఈరోజు ఆ కార్మికుల తేల్చి చెప్పేసిన మనకు సన్నివేశాలు కూడా అవపడతా ఉన్నాయి.